సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో నేను ఎక్కడున్నాను ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, ఇది చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆగస్ట్ 22 అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. మెగా బ్లడ్ బ్యాంక్లో ఒక రేంజ్లో జరుగుతున్నాయి. 70th బర్త్డే అనమాట, మామూలుగా లేదు. సో చాలా మంది కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తూ ఉన్నారు. సో రైట్ నో చాలా మంది ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఎంతో మంది డోనర్లు మెగా ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అనుబంధాన్ని కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమను కావచ్చు, బ్లడ్ డొనేట్ చేసి చూపిస్తూ ఉన్నారండి. సో ఇక్కడ చాలా వరకు కూడా రికార్డ్స్, చాలా మంది ఏంటంటే 103 టైమ్స్ కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ఫిల్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ నోట్ చేసుకుంటారు, తర్వాత లోపలికి వెళ్ళి బ్లడ్ ఇస్తారు. ఇక్కడ మామూలుగా అయితే ఫామ్ ఫిల్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ప్రగతి నగర్ అండి. ప్రగతి నగర్ సార్. ఫస్ట్ టైం ఇస్తున్నారు సార్, అంతకుముందు కూడా ఇచ్చారా? ఇంతకుముందు ఇచ్చానండి. ఫిఫ్త్ టైం అండి. ఫిఫ్త్ టైం. అవును సార్. మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే, ఆయన బర్త్డే అనగానే ఇక్కడ చాలా మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. మీరేం చెప్తారు సార్? అసలు బ్లడ్ డొనేషన్ అనేది పెరగడానికి కారణమే చిరంజీవి గారు అండి. ఫస్ట్ ఆయన ఇచ్చిన పిలుపుతోటే బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే జనరల్గా అవేర్నెస్ పెరగడానికి కారణం చిరంజీవి గారు. అవును సార్. అసలు మీరు మెగా అభిమానికి ఎప్పుడు మారారు సార్? బై బర్త్. మా ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ. అవును సార్. ఇప్పటికీ కూడా ఆయన సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు సార్. ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మనం చాలా వరకు నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఒక మెగా అభిమానిగా మెగాస్టార్ గారికి 70th బర్త్డే సెలబ్రేషన్స్లో విషెస్ చెప్పాలంటే మా సుమన్ టీవీ ద్వారా ఎలా చెప్తారు సార్ విషెస్? ఆయన ఇంకా ముందు ఇలాంటి పుట్టినరోజులు ఎంతో ఇంకా చేసుకుంటూ అమ్మాయిలకి సమాజానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇక్కడ మనకి ఫామ్ ఫిల్ చేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఇక్కడ ఫామ్ ఫిల్ చేయడం జరుగుతుంది, తర్వాత ఇక్కడ నోట్ చేసుకుంటారనమాట. ఏంటి అక్కడ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఒక పర్సన్ కూడా కనిపిస్తున్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు. మన ఛానల్లో యాంకరే అనమాట. సో వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. గైస్ లోపలికి అయితే పోదాం. లోపలికి రాగానే మీరు ఒకసారి చూడొచ్చు, అక్కడ ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడ మనకి రిసెప్షన్లో డీటెయిల్స్ అనేది ఇస్తున్నారండి. అంటే ఏ బ్లాక్ వెళ్ళాలి, ఎక్కడ బ్లడ్ డొనేట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ మనకి ఇంట్రడక్షన్లో ఇస్తుంటారు. చాలామంది చూడండి బ్లడ్ డొనేట్ చేసి ఇక్కడ కొంతమంది జ్యూస్ తాగుతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చందానగర్ నుంచి వచ్చాను. ఏంటి బ్లడ్ డొనేట్ చేశారా? మంచిగా జ్యూస్ ఇచ్చారు? యా చేశానండి, ఇప్పుడే చేశాను. ఎన్నిసార్లు డొనేట్ చేశారు? నేను ఇప్పటికీ ఒక 9 టైమ్స్ చేశానండి. అంటే బేసిక్గా మెగాస్టార్ గారి బర్త్డే అనగానే ఇక్కడికి వచ్చేస్తుంటారు ప్రతి అభిమాని కూడా. అంటే వెల్కమ్ అవసరం లేదు, వచ్చేసి బ్లడ్ డొనేట్ చేసేస్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు మెగా అభిమానిగా? నేను హీస్ అండ్ గ్రేట్ పర్సన్. ఆయన గురించి నేనేం చెప్పలేను, బట్ ఇట్ వాస్ గుడ్. ఆయన కూడా ఈ సోషల్ సర్వీస్లో ఉన్నందుకు, మేము కూడా దాంట్లో ఒక చిన్న పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం యాజ్ ఎ కాంట్రిబ్యూటర్ టు హిస్ హెల్ప్ఫుల్ నేచర్కి. దాంట్లో మేము చిన్న పాత్ర. ఆయన కొండ, మేము చాలా చిన్న స్టోన్ అంతే. మరి మెగాస్టార్ బర్త్డేకి మీరు విషెస్ మా సుమన్ టీవీ ద్వారా అందించడం అంటే ఎలా అందిస్తారు? లైక్ ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఆయన సక్సెస్ఫుల్గా, ఆయన ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ ఆయన ఒక నిదర్శనంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అండి. ఆయన ఎప్పటికీ హ్యాపీగా విత్ ఆల్ గుడ్ హెల్త్, గుడ్ హ్యాపీనెస్తో ఉండాలని కోరుకుంటున్నాం అండి ఒక అభిమానిగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అనుకుంటూ ఉంటారు బ్లడ్ అనేది ఓన్లీ మేల్స్ మాత్రమే ఇస్తారు, ఫీమేల్స్ చాలా తక్కువ ఇస్తారని. నాతో పాటు ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, 25 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారంటే ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ మ్యామ్. హాయ్, నమస్తే అండి. నమస్తే. వాట్స్ యువర్ నేమ్? భవానీ అండి. భవానీ గారు. సో మీరు ఇప్పుడు 25 సార్లు బ్లడ్ డొనేట్ చేశారని విన్నాము. అసలు ఎప్పుడు మొదలైంది, ఎందుకు అలా స్టార్ట్ అయింది జర్నీ? ఒక 20 ఇయర్స్ నుంచి ఇస్తున్నానండి. బ్లైండ్ స్కూల్స్కి, బ్లైండ్ పిల్లలకి ఎగ్జామ్స్ రాయడం, ఆర్ఫనేజ్కి హెల్ప్ చేయడం, డిఫరెంట్ పిల్లలకి
అలా చేయటం అలా చేస్తాం. ఎక్కడుంటారు మీరు? ఇక్కడే హైదరాబాద్ అండి. చిరంజీవి గారు అభిమాన మీరు, లేదంటే సేవా కార్యక్రమాలు చేస్తారు? అవునండి, చిన్నప్పటి నుంచి అండి. అంటే ఎప్పుడు అయ్యారు చిరంజీవి గారికి అభిమాని మీరు? మనకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఇంకా చెప్పేదే ఉందండి. ఆయన సినిమాల్లో మీకు బాగా ఫేవరెట్ ఫిలిం ఏంటి? అలా అంటే ఎలాగండి, అన్నీ అన్నీ అసలు ఒకటి కాదు, అన్నీ. చిరంజీవి గారి సినిమాలు తప్ప వేరే సినిమాలు చూడడం అనమాట, అంత ఇష్టం బాగా. యాక్టర్గా కాకుండా ఒక పర్సన్గా చిరంజీవి గారు అంటే ఏమి ఇష్టం మీకు? ఆయనలో నచ్చే క్వాలిటీస్ ఏంటి మీకు? ఆయన నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ మెయిన్ అండి. అన్నీ చిరంజీవి గారు అంటేనే నిలువెత్తు నిదర్శనం అనమాట. అంతే. కాదు మేడం, అసలు 70th బర్త్డేలా చిరంజీవి గారు ఉన్నారా? ఆ లుక్ కానీ, ఆ స్వాగ్ కానీ. లేరండి బాబు, 50 ఏళ్ళు 45 ఏళ్ళు అంటే నమ్ముతారండి, అలా ఉన్నారు ఆయన. ఆయన ఎప్పుడు యువకుడే. అవునండి. ఎస్ గాయస్, ఇక్కడ చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. దట్టు సుమన్ టీవీ ఇక్కడ కవరేజ్ చేయడమే కాదు, సుమన్ టీవీ ఎంప్లాయీస్ కూడా డొనేట్ చేస్తూ ఉన్నారండి. సో ఈ కవరేజ్ అయిపోయిన తర్వాత నేను కూడా డొనేట్ చేస్తాను. బట్ ముందైతే మా కొలీగ్ సాయి, సో ఆల్మోస్ట్ ఎప్పుడున్నా కూడా ఇక్కడ వచ్చి అందరి దగ్గర బైట్స్ తీసుకుంటూ ఉంటాడు. సో డొనేట్ చేస్తున్నాడు. ఫస్ట్ మాట్లాడదాం. హాయ్ సాయి. హాయ్. ఫస్ట్ టైమా డొనేట్ చేయడం? ఇంతకుముందు కూడా డొనేట్ చేసావా? లేదు, చేశాను. 8-9 టైమ్స్ చేశాను. ఇక్కడ 3rd టైం అనుకుంటా చిరంజీవి బ్లడ్ బ్యాంక్. మనం మామూలుగా కవరేజ్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే జనరల్గా బ్లడ్ డొనేట్ చేస్తే ఒకరికి మనం కూడా హెల్ప్ అవుతాం అనేది ఒక కన్సర్న్ మనకి ఎట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి యూత్కి తెలియదు ఏంటంటే బ్లడ్ అనేది 1 yearకి ఒకసారి అన్న మినిమం ఇస్తే లోపల ఫ్రెష్ బ్లడ్ అనేది మళ్ళీ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా అయినా కూడా యూత్ అందరూ కూడా బ్లడ్ ఇస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ హెల్త్ ప్రకారం కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకరికి అలాగే ఇంకొకరికి ఎట్లాగో ఈ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం కూడా అయిపోతాం అనమాట. అండ్ బాస్ మన మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఇవ్వడం అనేది కొంత స్పెషల్గా అనిపిస్తుంటుంది మనకు కూడా. ఎప్పటి నుంచి నువ్వు మెగాస్టార్ గారు అభిమానిగా మారారు? అంటే ఏ సినిమాలు బాగా ఇష్టపడుతుంటావు? మన జనరేషన్ చెప్పాలా ప్రత్యేకంగా, ఆ రోజుల్లో టీవీలలో మనం ఏమైనా సినిమా చూసినామంటే ఖచ్చితంగా మెగాస్టార్ గారి సినిమానే చూస్తుంటాం. ఉన్న కొన్ని 2-3 ఛానల్, ఇప్పుడంటే ఓటీటీ అవన్నీ వచ్చాయి. కానీ మనకు అప్పుడు విలేజ్లలో అందుబాటులో ఉన్నటువంటి టీవీలలో ఓన్లీ మెగాస్టార్ గారి సినిమాలే ప్రతి వీకెండ్ కానీ వీక్లో కానీ ఈ సినిమాలు రావడం అవన్నీ చూస్తుంటాం. 90sలో అయితే ముఖ్యంగా మనకి చిరంజీవి గారి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొండవీటి రాజా కానీ, చాలా సినిమాలు, ఖైదీ సినిమాలు కానీ అలాంటివన్నీ కూడా ఎవర్ గ్రీన్. చిరంజీవి గారి గురించి మనం మాట్లాడే స్టేజ్ కూడా మనకు లేదు యాక్చువల్గా. సో అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు 103 టైమ్స్ చాలా సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆయన విషెస్ చెప్పంటే డిఫరెంట్గా చెప్తున్నారు. నువ్వు 70th బర్త్డేకి చిరంజీవి గారికి స్పెషల్గా విషెస్ చెప్పాలంటే ఏం చెప్పేస్తావు ఒకసారి మన సుమన్ టీవీ తరపు నుంచి? యాక్చువల్గా 70 అంటే ఇప్పుడు నమ్మశక్యంగా లేదు యాక్చువల్గా అన్నయ్యకి. ఇప్పటికీ స్టిల్ 30-40 ఇయర్స్ ఉన్నటువంటి మెగాస్టార్ లాగానే మనం కూడా అనుకుంటాం, చూస్తుంటాం. ఇప్పటికి కూడా అట్లే అనిపిస్తుంటుంది. అలాంటిది 70లోకి అడుగు పెట్టారు చిరంజీవి గారు అంటే నమ్మశక్యం కావట్లేదు. ఈ సందర్భంగా ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఎంతోమందికి ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు మరిన్ని బర్త్డేలు ఇలా జరుపుకొని మాలాంటి యువతకు మరిన్ని మంచి మంచి సందేశాలు ఇస్తూ ఇంకా చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో అయితే చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎప్పటికి కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పెద్ద మనిషి, అలాంటి అన్నయ్య అందరికి ఉపయోగపడేటువంటి ఆపద్బాంధవుడు కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కూడా సుమన్ టీవీ కవరేజ్ చేస్తూ ఉంటుంది. ఈ మెగా బ్లడ్ బ్యాంక్ దగ్గరే ఉంటుంది. ఎవరెవరు డొనేట్ చేసినా కూడా చెప్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు యూనిటీగా మా ఆఫీస్లో ఉన్నటువంటి డ్రైవర్స్ ఇస్తున్నారు, అలాగే యాంకర్ ఆల్మోస్ట్ ఇచ్చేశారు. చాలామంది కూడా వస్తూ ఉన్నారు. ఇంకొక ఫీమేల్ ఉన్నారండి. బిఫోర్ మనం బయట అయితే మాట్లాడాము. 25 టైమ్స్ బ్లడ్ అనేది డొనేట్ చేశారు. ఇప్పుడు లైవ్లో బ్లడ్ ఇస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. సో మ్యామ్, చాలా సంతోషంగా ఉంది. 25 సార్లు బ్లడ్ ఇచ్చారు. సో మొత్తానికి బ్లడ్ ఇచ్చే టైం అయితే వచ్చింది. అదృష్టం వచ్చింది. అన్నయ్య గారి బర్త్డే 70th బర్త్డే సందర్భంగా ఇవాళ ఇలా ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య గారు మీరు ఎప్పుడు ఇలాగే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలి. 70 years లాగా లేరు మీరు, 50 years అన్నా నమ్ముతారండి, అలా ఉన్నారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్. ఏంటి ఇక్కడ వచ్చారు? బ్లడ్ డొనేషన్ చేయడం. ఫస్ట్ టైమా ఇంతకుముందు చేశారు? చాలా చేస్తాం. ఏంటి చిరంజీవి గారు అభిమాన? అంతే కదా, పుట్టినప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి, తెలిసినప్పటి నుంచి ఆయన మెగా ఫ్యామిలీ. పవర్ స్టార్ ఎక్కువ, పవర్ స్టార్ మెగాస్టార్ ఇద్దరు ఫ్యాన్స్. సరే, ఇప్పుడు ఏంటి బ్లడ్ డొనేట్ అయితే చేసేస్తున్నారు. 70th బర్త్డే సెలబ్రేషన్స్ కదా, మరి మెగాస్టార్ గారికి విషెస్ అందించాలంటే ఒక అభిమానికి ఎట్లా చెప్తారు? అన్న ఎప్పుడైనా ఇంకా ఎనర్జీతో ఇంకా మూవీస్ చేయాలని కోరుతుంది. అభిమానానికి
అవధులు లేవంటారు. సో చాలామంది అభిమానులు మెగా అభిమానులు అయి ఉంటారు. ఒకసారి మీరు చూడొచ్చు, డొనేట్ చేసే పర్సన్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఆ ఇంట్రడక్షన్ ఇచ్చానని చెప్పి. సో ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. మీ పేరు సార్? రామకృష్ణ. రామకృష్ణ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్. నాగోల్ నుంచి వచ్చారు. ఓకే, ఫస్ట్ టైం ఇస్తున్నారు సార్? అంతమంది కూడా ఇచ్చారు? కంటిన్యూ ఇస్తుంటా. కంటిన్యూగా ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పటి వరకు? 6 months ఒకసారి ఇస్తుంటా. ఇక్కడ చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం ఎప్పటికీ స్పెషల్ అనమాట. మెగా అభిమానులతో పాటు రంగా రాధా గారి మిత్ర మండలి అధ్యక్షులు బుజ్జి గారు ఉన్నారండి. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు యాక్చువల్లీ, బట్ ఒకసారి మాట్లాడదాం. అంటే ఎప్పుడు డొనేట్ చేస్తూ ఉంటారు, బట్ ఈ 70th బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది, ఆయన మాట్లాడి తెలుసుకుందాం. బుజ్జి గారు నమస్తే అండి. సార్, ఇది ఎన్నోసారి సార్ బ్లడ్ డొనేట్ చేయడం? 31సారి అండి. 31సారి. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చారో గుర్తుందా మీకు? ఫస్ట్ వచ్చి 2008లో ఇచ్చానండి. 2008లో పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి ఆదేశాలతో మేము ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు మమ్మల్ని కర్నూలు పిలిచి ఎక్కడ మనం అంటే అవేర్నెస్ ఇప్పుడున్నంత అవేర్నెస్ అప్పుడు లేదు, ఇప్పుడున్నంత అవేర్నెస్ అప్పుడు లేదు కాబట్టి మీరు ప్రజల్లో అవగాహన కల్పించండి రక్తదానం మీద అంటే మా నియోజకవర్గంలో మా సొంత ఖర్చులతో 13,000 మందికి ఆ రోజున బ్లడ్ మీద అవగాహన కల్పించి వాళ్ళ టెస్టులు ఫ్రీగా చేయించి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఆ రోజు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ రోజు నా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ నేను 7వ సారి 8వ సారి ఇస్తున్నాను. ఇది మొన్న సంవత్సరం ఎల్లవర ప్రసాద్ గారు పెట్టినప్పుడు, ఇప్పుడు సూర్య గారు, పంతొమ్మిది నానాజీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా పిలిచారు, నేను రావడం జరిగింది. ఇది అలాగే రక్తం దానం అనేది చాలా మంచిది. అలాగే రక్తం మార్పిడి అనేది కావాలి. ఎందుకనంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం పెట్టిన సూర్య గారికి, నానాజీ, మన పవన్కి, అలాగే ఇక్కడ ఈ కాంటాక్ట్ చేసిన రాజేశ్వరికి, వీళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా రంగా గారి అభిమానుల తరఫున. అలాగే మా రంగా గారి అభిమానులు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి, నేను చిరంజీవి గారి అభిమానించి రంగా గారి భక్తుడిగా నేను ఇవాళ కొనసాగుతున్నాను కాబట్టి ఇవాళ దీంట్లో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చారు వీళ్ళు. నేను మా ఊరి నుంచి కైకలూరు నుంచి ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈ రక్తదానాన్ని మరింత ఎక్కువ మంది చేసి అలాగే రక్తం ఇవ్వటం వల్ల చాలా మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమండలి కూడా ఈ బృందానికి సపోర్ట్ చేయడం జరిగింది మేడం. బుజ్జి గారు, ఇక్కడ హైదరాబాద్ అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మెగా కుటుంబంలో ఎవరి బర్త్డే అయినా కూడా డైరెక్ట్గా వచ్చి బ్లడ్ ఇచ్చేస్తారు. కానీ కైకలూరులో ఎలా ఉంటుంది అంటే ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? చిరంజీవి గారి బర్త్డే అనగానే అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడైతే పండగలా ఉంటుంది. సో కైకలూరులో ఎలా ఉంటుంది? మేడం, కైకలూరులో ఎంతకన్నా ఎక్కువ ఉంటుందండి. ఎందుకనంటే మీరు ఇక్కడ చూస్తల్లా, మీరు కైకలూరులో 2008లో పిఆర్పి పార్టీ పెట్టారు. 2007లో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఉన్న ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా నేను ఉంటూ ఆ నియోజకవర్గానికి మదర్ తెరీసా విగ్రహం గారు, అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ మదర్ తెరీసా విగ్రహం 2007లో పెట్టడం జరిగింది ఇవాళ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. అంత పవర్ఫుల్గా ఆ రోజున బర్త్డేలు చేసేవాళ్ళం. అలాగే రక్తదానంతో పాటు మేము అప్పుడు ఎక్కువ స్టూడెంట్స్కి బుక్స్ ఇవ్వటం, డ్రెస్సులు ఇవ్వటం అలాంటివన్నీ చేసేవాళ్ళం. చిరంజీవి గారిది అంటే ఇండియానే కదా, వరల్డ్ వ్యాప్తంగా వాళ్ళ చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కార్యక్రమాలు చేస్తారు. మీకు తెలిసిందే, కైకలూరే కాదు అందరూ, అంటే వరల్డ్ అంటే కుల మతాలకు సంబంధం లేకుండా ఇవాళ చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన ఒక మెగాస్టార్ లాగా ఇవాళ ఉన్నారు. అందుకే ఆయన కార్యక్రమాలు ఇంత వరల్డ్ వైజ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాం, మాకు ఆనందంగా ఉంది. ఫస్ట్ మీరేం చెప్తారు? ఇక్కడ ఇంత బాగా సక్సెస్ఫుల్గా ఎక్కడో నుంచి వచ్చారు అసలు, అంటే వాళ్ళు టైం కేటాయించి వేరే ప్రాంతాలు, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఏం చెప్తారు ఫస్ట్? చిరంజీవి గారు అభిమానం అండి. కెమెరా అంటే కొంచెం షై అనమాట, బట్ పనులు అయితే బాగా చేస్తారు. చెప్పండి అశోక్, బాగున్నావా? బాగున్నాను. మామూలుగా అయితే కెమెరాలకు దొరకవు, ఇట్లాంటప్పుడే దొరుకుతావు కాబట్టి. సో ఎలా ఉన్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా బాగున్నానండి. బేసిక్గా చిరంజీవి గారి బర్త్డే అంటే ఎక్కలేని ఇది వచ్చేస్తుందన్నమాట. ఏంటంటే నెక్స్ట్ వినాయక చవితి కదా, వినాయక చవితి ముందు వచ్చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో నేను కూడా బ్లడ్ ఇద్దాం అనుకున్నాను. ఫస్ట్ నీకు ఎక్కించాలరా అన్నారు. సో నేను ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. టెస్ట్ చేస్తే మళ్ళీ దొరికేస్తామండి. నిజంగానే చెప్తున్నావా? నీకే ఎక్కించాలన్నారా లేదా కామెడీ చేస్తున్నా? నిజంగా అండి. ఒకవేళ ఇవ్వాలన్నా కూడా యువత నుంచి లోపలికి వెళ్ళాలి, యువత నుంచి బయటికి రావాలన్నారు. సో దానికోసం చెప్పి బాగానే ఉంటుందండి బయటికి, లోపల. మరి చిరంజీవి గారికి మరి 70వ సంవత్సరం 70లోకి అడుగు పెట్టారు. ఆయనకి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండి చిరంజీవి గారు. అలాగే మీరు
ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఎన్నో హిట్లు ఇవ్వాలి, ఎన్నో సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని రంజింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్టెప్పులు ఆ పెప్పలు అన్నీ కూడా ఇంకా ఏదైతే ఏమంటారు మన దాని గిన్నిస్ బుక్లోకి ఎక్కారు కదా, సో అలాంటి ఇంకా చాలా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. అశోక్, బేసిక్గా ఏంటంటే నువ్వు కామెడీ చేస్తుంటే ఓకే, అది పక్కన పెట్టేద్దాం. బ్లడ్ డొనేట్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ దాకా వచ్చావు, ఇది నీ సక్సెస్. నువ్వు ఇండస్ట్రీలో నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి పేరు. కానీ నువ్వు చిన్నప్పుడు చిరంజీవి గారు అభిమాని ఉంటావు కదా, థియేటర్లో పేపర్లు ఎగరేసి విజిల్ వేసి ఆ మెమరీస్ ఏమైనా ఒకటి ఏదైనా ఒక థియేటర్లో నువ్వు అరిచి గోల్ చేసి చూసిన సినిమా మెమరీ ఏమైనా షేర్ చేస్తావా? బేసిక్గా చిరంజీవి గారి కన్నా మన ఏంటంటే కళ్యాణ్ గారు అది చింపేసుకునే వాళ్ళు అనమాట అండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో ఇంకా బ్లడ్ కదండి, ఆ మాత్రం అలా ఉంటుంది. సో షేర్ చేసుకోవాలంటే అంటే కళ్యాణ్ గారిది ఉంటుంది అనమాట అండి. బేసిక్ మాది ఏంటంటే ఊర్లో ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి కదా, దగ్గరలో అమలాపురం దగ్గరలో మాకు ఎలా ఉండేదంటే ఊళ్ళో ఏ గడపకు చూసినా సరే అండి చిరంజీవి గారి బొమ్మలు అతికించేసేవారు అనమాట చిన్నప్పుడు. అంటే చిరంజీవి గారు మెగాస్టార్ అని తెలియని వయసులో కూడా చిరంజీవి గారు పేపర్లు వస్తాయి కదా, పేపర్లు కట్ చేసి అన్నం మెతుకులు అతికించి అది గమ్మ అనుకుంటారు కదా, దానికి అతికించేసేవారు అనమాట బొమ్మలకి. ఓకే ఇది ఎల్లో ఇది ఎల్లో అని చెప్పేసి ఉండేది అనమాట. సో చాలా బాగుండేది. ఆగస్టు 22 అంటే ఇంకా పండగ మాకు. కేకులు కట్ చేయడం, బాణసంచాలు, అదే అంటే మా బర్త్డేలు కూడా చేసుకోం, అలాగే చిరంజీవి గారి బర్త్డే చేస్తాం. ఒక మంచి మెమరబుల్ బర్త్డే విషెస్ అన్నయ్యకి చెప్పాలి మా సుమన్ టీవీ ద్వారా. చాలా ఎలా అంటే నువ్వు చెప్పినప్పుడు ఆయన చూసినప్పుడే నవ్వేయాలి. ఎలా చెప్తావో నాకు తెలియదు, అంటే నువ్వు మాట్లాడేది నాకు నవ్వు వచ్చేస్తుంది. ఈ వీడియో చూస్తుంటే చిరంజీవి గారికి నవ్వు వచ్చేయాలి. నువ్వు ఆయన చూస్తారనే కదా ఇదంత ప్రయత్నం, చూడాలనే కోరుకోవాలి కదా. సో ఇప్పుడు చిరంజీవి గారు చూస్తారన్న ఫీలింగ్తో నువ్వు విషెస్ చెప్పాలంటే 70th బర్త్డే విషెస్ అన్నయ్యకి ఎట్లా చెప్తావు? మైక్ నీకే ఇచ్చేస్తున్నా. 7 పదులు వయసు అయినా సరే ఎక్కడా తగ్గిన ఆయన తేజస్సు, ఆయన మనస్సు మంచినీటి సరస్సు. ఎందుకని ఏం చెప్పలేను. చిరంజీవి సార్, ఐ వెరీ హ్యాపీ బర్త్డే. వెళ్ళు పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా అభిమానుల తరపున మా భక్తుల తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అశోక్, కీప్ రాకింగ్. చాలా బాగా చెప్పావు. అసలు నార్మల్ ఆన్ ద స్పాట్ చెప్పేశాడండి, ఇంప్రవైజేషన్ అసలు ఏమీ లేదు, అసలు స్క్రిప్టే లేదు. కానీ నువ్వు నెక్స్ట్ ఇయర్కి బాగా తిని స్వీట్స్ అవి బాగా తిని నెక్స్ట్ ఇయర్ బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ పని చేయదంటారు, తింటే బ్లడ్ వస్తుందో అదంతా తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాపిల్స్ అవి పంపిస్తారు నాకు ఇంటికి వెళ్ళాక ప్రతిరోజు. కాదు ఇప్పుడు ఈ రోజు ఇలా మాట్లాడుకున్నాం అంటే కారణం ఎవరు ఆయన? డైరెక్టర్, ఒక మెరుపు, ఒక తురుము, ఒక అది వావత్తు సూర్యతేజ గారు. సుమన్ టీవీ ఆడియన్స్కి చెప్పాల్సింది ఏంటంటే ప్రతిసారి బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తూ ఉంటారు, కానీ అంటే బేసిక్గా డైరెక్టర్ బట్ ఫస్ట్ మెగా అభిమాని. సో మెగా అభిమానిగా ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చారండి ఈరోజు. అసలు నిజం చెప్పాలంటే చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేసాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పనికైనా సరే. రేపు బర్త్డే బట్ బిఫోర్ ముందే ఒకరోజు ముందే బ్లడ్ బ్యాంక్ అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ సూర్యతేజ గారు. వన్ అండ్ ఓన్లీ సూర్యతేజ అనకూడదు, ఎందుకంటే ఆయన ఆర్మీ ఉంది ఇక్కడ చాలా వరకు. సో సూర్యతేజ గారి వెనకాల ఆర్మీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాగా సక్సెస్ఫుల్గా అయితే ముందుకెళ్తుంది ఈ క్యాంప్. సో ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. ఓవర్ టు యు సూర్యతేజ గారు. అందరికీ నమస్తే. మన చిరంజీవి గారి 70 బర్త్డే సందర్భంగా మేము ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దాం అనుకున్నాము. ఇప్పటికి వరకు నేను 18 టైమ్స్ ఇచ్చాను, ఇప్పుడు 19th టైం ఇవ్వబోతున్నాను. మా అందరికీ ఇలా ఎవరైతే బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారో వీళ్ళందరినీ ఇలా మోటివేట్ చేసిన మెగాస్టార్ గారు మాకు ఇన్స్పిరేషన్. ఈ క్యాంప్ కండక్ట్ చేద్దాం అనుకోగానే మా టీం ఏదైతే ఉన్నారో వారియర్స్ లాగా విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ మేము ఈ మంత్లోనే అనుకున్నాము, ఈ మంత్లోనే చేద్దాం అనుకున్నాము. అప్పటికప్పుడు అనుకుని ఇంత పెద్ద నెంబర్ని సాధించామంటే బికాస్ ఆఫ్ మా టీం. ప్రతి ఒక్కరిలో బాస్ ఇచ్చిన స్పిరిట్ అలాగే ఉంది. ఎందుకంటే బాస్ చెప్పిన వాల్యుబుల్ వర్డ్స్ ఏంటంటే మీరు వేరే ఏవేవో ఇప్పుడు మా కోసం సినిమా 100 days ఫంక్షన్లు చేయొద్దు, లేదు ఇంకా అవార్డులు తెప్పించొద్దు, ఏమొద్దు. నా నిజమైన అభిమాని ఎవరైనా సరే సేవ కోసమే ఉన్నారు, మీరు సేవ చేయండి. 10 మందికి ఉపయోగపడే ఏ చిన్న పని అయినా చేశారంటే అది చిరంజీవి గారి అభిమాని అని చెప్పి అలా అందరు రూట్స్లోకి వెళ్ళిపోయింది. చిరంజీవి గారి మాటే మాకు అంటే ఇదే ఆయుధంగా ఆయన చెప్పారు అంటే మేము ఒక సైనికుల్లాగా వెళ్ళిపోతాము. ఆయన మాటల నుంచి వచ్చింది ఏంటి అంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇప్పుడు అందరూ రక్తదానం చేసి అందరూ ప్రాణదాతలయ్యారు. ఇంతకుముందు కూడా చెప్పాను.
బ్లడ్ డొనేషన్ అనేది మామూలుగా ఏంది అంటే రక్తం ఇచ్చేస్తారు వచ్చేస్తారు అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే మనం ఇంత డెవలప్ అయ్యాము, ఎన్నో రకాల న్యూ ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదా మనిషి యొక్క ఆర్గాన్స్ కావచ్చు, బాడీ ఆర్గాన్స్ కావచ్చు, అన్నీ రీక్రియేట్ చేయగలిగాం. కానీ బ్లడ్ అనే దాన్ని ఇప్పటికీ రీక్రియేట్ చేయలేకపోయాం. ఎందుకు అంటే అది సృష్టిలో ఒక్కటే దగ్గర మనిషి దగ్గర మాత్రమే అది రీక్రియేట్ అవుతుంది. అది వేరే ఎవరు చేయలేరు. ఇప్పటికీ జపాన్లో అవి ట్రయల్స్ అవుతూనే ఉన్నాయి, సక్సెస్ అవ్వలేదు. అంత మంచి అంటే వాల్యుబుల్, ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుందని ఒక 25 years బ్యాకే చిరంజీవి గారు గుర్తించి ఆ అభిమానులందరినీ ఒక సరైన మార్గంలో నడిపించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకుని కొన్ని వందల మంది దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు లక్షల్లో ఉన్నారు. ఇప్పటి వరకు క్యాంప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదైతే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ అయిందో, అంటే ఈ రోజు క్యాంప్ కాదు, చిరంజీవి గారు మొదలుపెట్టిన క్యాంప్ నుంచి ఇప్పటివరకు 11 లక్షల యూనిట్లని బ్లడ్ని ఇచ్చారు. ఇది ఎంత పెద్ద నెంబరో మీరే ఊహించుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం ఐ డొనేషన్ చేసిన వాళ్ళు 9,00,000 జతలను ఇచ్చారు. అంటే చూడండి, ప్రాణదానమే కాకుండా ఇంకొకరికి నేత్రదానం చేయడం వల్ల వారి ప్రపంచంలోని మళ్ళీ కొత్త వెలుగునిచ్చారు. బాస్ ఎప్పుడు అందరికీ ఇన్స్పిరేషనే. ఇలాంటి మంచి కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మా అందరికీ బాస్ ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటారు.